వక్ఫ్ సవరణ చట్టంకు సంబంధించి బ్రేకింగ్ ని చూస్తున్నాం. వక్ఫ్ సవరణ చట్టంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టంపై ఆందోళనలు జరుగుతున్నాయి. బెంగాల్ లాంటి రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక వక్ఫ్ సవరణ బిల్లును కొన్ని పక్షాలు వ్యతిరేకిస్తుండగా మరికొన్ని పక్షాలు వక్ఫ్ సవరణకు మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 70కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ వైసీపీ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టులో ఐటెం 86గా లిస్ట్ అయింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో విచారణ జరగనుంది. వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమంటున్న వైసీపీ పిటిషన్పై న్యాయస్థానం ఏ విధమైన తీర్పును వెలువరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.